శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సమర్థ రామదాసు గారి యొక్క లీలా వైభవంలో 6వ రోజు పారాయణమును స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా గారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద మాతాజీ వారి పాదపద్మాలకి శిరస్సు వంచి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ ఇవాళ సమర్థ రామదాసు గారి యొక్క లీలా వైభవంలో ముందు మనం తెలుసుకున్నది ఏమిటి అంటే జనార్దన్. ఇక్కడ మనకి జనార్దన పంతు మహాదత్తాత్రేయ ఉపాసనాపరుడు. అయితే అలాగా వస్తూ రాను వచ్చినట్లయితే సమర్థ రామదాసులు గారికి ఈ గురువులు ఎలా దొరికారు? సమర్థ రామదాసులు వారు ఒక రామనామ ఉపాసకుడయ్యాడా? రామతారక మంత్రాన్ని ఉపాసన చేశాడా? అంతకుముందు దత్తాత్రేయ స్వాములు వారిని ఉపాసన చేశాడా అనే విషయాన్ని ఇవాళ మనం ఆ లీలా వైభవంలో విషయాలు మనం తెలుసుకుందాం. అప్పుడు జ్ఞాని యోగిరాజ్ అయినటువంటి జనార్దనముని సేవించి పరమ జ్ఞానాన్ని పొందిన వారిలో ఎవరెవరు? రామజనార్దనుడు, జనార్దనుడు, ఏకా జనార్దనుడు అనే ముగ్గురు ఉన్నారు. ఎవరు? నిత్యానందులు చెప్పారు, విద్యాసాగరుడు. కాబట్టి నిత్యానందులు వారు ఏమిటని చెప్పారు? నాయన, జ్ఞానుల్లో ముగ్గురు ఉంటారు. ఎవడెవడు వాడు? అంటే మనకెవరు? ఇక్కడ మనకి జనార్దన పంతు గారు తాలూకా గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నట్లయితే సేవించినట్లు ఎవరెవరైతే సేవించారో రామజనార్దనుడు, జనార్దనుడు, ఏకా జనార్దనుడు అనే ముగ్గురు ఉన్నారు. వారిలో ముఖ్యుడు ఎవరు అంటే ఏకనాథ మహారాజు. అతని చరిత్రం అద్భుత మహిమాన్వితం, ఎంతో పుణ్యప్రదం. వారి వంశంలో మహాభక్తులు ఉద్భవించి చరిత్రకెక్కారు. దీన్నే వంశపరంపరానుగత స్కృతం అంటారు. ఏకనాథ్ మహారాజు వారు పైఠాన్ నగరంలో ఎంతో సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణ వంశంలో జన్మించారు. పైఠాన్ నగరానికి పూర్వనామధేయం ప్రతిష్టానపురం. ఆ నగరంలో చాలా సకల శాస్త్రవేత్తలు, వేద పండితులు, న్యాయ, తర్క, వ్యాకరణ విద్యలలో ఆరితేరినటువంటి ఉద్దండ పండితులు ఎంతోమంది ఉన్నారు అక్కడ. పూర్వం అక్కడ బ్రాహ్మణ పరిషత్తు ఉండి న్యాయ నిర్ణయం చేసేవారు. ఏకనాథులు వారి తండ్రి పేరు సూర్యనారాయణ, తల్లి రుక్మిణీబాయి, తాతగారు చక్రపాణి అనేవారు వారి కుటుంబ నేపథ్యం. వారి ముత్తాత భానుదాస్ మహారాజు మహాభక్త శిఖామణి, పాండురంగ విఠలను సాక్షాత్కరింప చేసుకున్నటువంటి భాగ్యశీలి. ఆయన తన భక్తి చేత పాండురంగడిని మెప్పించినటువంటి ఒక ఇతిహాసం కూడా మనకి ఒకటి ఉన్నది. అయితే ఇప్పుడు మనకి భానుదాస్ మహారాజ్ బాల్యం నుంచి చాలా జిజ్ఞాసి. ఇక్కడ మనకి భానుదాస్ అంటే ఎవరు? సూర్యనారాయణ తల్లి రుక్మిణీబాయి అని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వారి ముత్తాత గురించి మనం చెప్పుకుంటున్నాం. భానుదాస్ మహారాజు బాల్యం నుంచి చాలా జిజ్ఞాసి, భగవంతుడిని భక్తితో కీర్తిస్తూ పెద్దల సాంగత్యంతో భగవంతుడు పిలిస్తే పలుకుతాడని విన్నాడతను. అయితే అలా ఎవరైనా పలికాడా? అలా పలికించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని తాను దర్శించుకోవాలని కోరుకుంటూ ఉండేవాడు. ఎవరు? ఏకనాథ్ మహారాజు గారి తాలూకా ముత్తాత. అందుకని ప్రతి పెద్ద మనిషిని మీరు దేవుడితో ఎప్పుడైనా మాట్లాడారా అడిగేవాడు. ఎవ్వరూ సరైనటువంటి సమాధానం చెప్పేవారు కాదు. పైగా మాకు పలికితే నీకెందుకు, పలకకపోతే నీకెందుకురా, నువ్వు బాగా సాధన చేసి భక్తి చేసి ఫలించుకోపో అంటూ కొంతమంది కోపంతో కసిరీసేవాళ్ళు. తండ్రి వేద పాఠశాలకు పోయి వేదాధ్యయనం చేయమంటే ఎందుకు అనేవాడు. జీవనం గడపడానికి ధనం ముఖ్యం కదరా నాయన, మనం వేద పండితులైతేనే సన్మానం ధనం దొరుకుతుంది. వేదం నేర్చుకోకపోతే జన్మ వృధా అవుతుంది, అది పశుతుల్యమైనది అని తండ్రి ఎన్నోసార్లు పిల్లవాడికి చెప్పాడు. అతని మనస్సు వేదనతో నిండిపోయింది. వేదం నేర్చుకోమనంటే ధనం సంపాదించవచ్చునని చెప్పారే కానీ
దైవం కనిపిస్తాడు అన్న మాటను మాత్రం నాకు ఎవరూ చెప్పటం లేదు. అటువంటప్పుడు ఈ విద్య తాలూకా ప్రయోజనం నాకు లేదు అని పాఠశాలకు వెళ్ళనని అల్లరి చేసి కూర్చునేవాడు భానుదాస్. చెప్పి చెప్పి విసిగిపోయి తండ్రి వీడు మూర్ఖుడు, నా మాట వినడని చెప్పి ఊరుకుండిపోయాడు. తర్వాత భానుదాస్ మహారాజు ఊరు బయట ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి పాదాలు పట్టుకుని, నువ్వు మాట్లాడతావా మాట్లాడవా? మాట్లాడకపోతే నా జన్మ వృధా. నేను నీ పాదాల చెంత ఇలాగే కూర్చుంటాను, అన్నం నీళ్లు ఏమీ ముట్టకుండా ఇలాగే కూర్చుంటాను, అలాగే చనిపోతాను, అంతే. నువ్వు నన్ను చంపాలనుకుంటే మాట్లాడు, చంపాలనుకుంటే నాతో మాట్లాడకు, నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటానని భీష్మించుకుని కూర్చున్నాడు. అలాగే నీరసంతను నిద్రలోకి జారిపోయాడు భానుదాస్ మహారాజ్. 2 రోజులు గడిచాయి. 3వ రోజు భాను అంటూ ఎవరో తట్టి లేపారు శరీరాన్ని. కళ్ళు తెరిచి చూస్తే ఒక బ్రాహ్మణుడు చేతిలో పాయసం గిన్నెతో నిలబడి ఉన్నాడు. భానుకి పరిచయమైనటువంటి వ్యక్తి అయితే కాదు. అందుకని ఎవరు మీరని అడిగాడు. నీకు నేను కావలసిన వాడినే. ఆయన కళ్ళల్లో దీప్తి, ముఖంలో తేజస్సు ప్రస్ఫుటంగా అతడెవరో మహనీయుడే అని అనిపించింది భానుదాస్ మహారాజ్కి. నాయన, ఈ పాయసం త్రాగురా, తర్వాత చెప్తానని ఆ వ్యక్తి అంటూ ఉండగా అది ఎవరు పంపించారని ప్రశ్నించాడు. ఆయన ఇంకెవరు, నీవెక్కడ ఉన్నావో, ఎవరిని ప్రార్థిస్తున్నావో, ఎవరి కోసం ప్రార్థిస్తున్నావో, పస్తులుంటున్నావో వారే, ఆ శ్రీరాముడే పంపించారు అని పలికాడు. అయితే నా మాట విన్నావా? ఆయనే స్వయంగా పంపించారా? మరి నాతో ఆయన మాట్లాడవచ్చును కదా అంటూ ఆ పాయసం గిన్నె అందుకొని గటకటా తాగేశాడు భానుదాస్ మహారాజ్. మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి వంక చూస్తూ ఉండగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. చుట్టూ అంతా దివ్య తేజస్సు ఆవరించింది. బాహ్య ప్రపంచం తాలూకా ఉనికి లేదు. అటువంటి స్థితిలోంచి మామూలు స్థితికి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఆ బ్రాహ్మడు దర్శనమిచ్చాడు. మహాత్మా, మీరు వచ్చి ఎంతసేపు అయింది అని అడిగాడు. ఆయన 7 రోజులైంది నాయన, నీకు బ్రహ్మానంద భూతిలో సమయం తెలియలేదు, ధన్యుడవయ్యేవు, నీ తపస్సు ఫలించింది, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా నీకు లభించింది అని తలపై చేయి పెట్టి ఆశీర్వదించాడు. భానుదాస్ భక్తితో కళ్ళు మూసి తెరిచేలోపు ఆయన అదృశ్యమయ్యాడు. ఆ హస్తస్పర్శతో పులకించినటువంటి భానుదాస్ బయట ప్రపంచంలోకి వచ్చాడు. ఎటు చూసినా సర్వత్రా నారాయణ దర్శనమే తప్ప మరి ఏమీ కనిపించలేదు. తన తాలూకా మనస్సు తేలికగా, హాయిగా అనిపించింది. ఏ సందేహాలు లేవు, సమస్యలు లేవు. ఇంటికి రాగానే విషయం తెలిసి తండ్రి ఎంతో సంతోషించాడు. ఈ విధంగా దివ్య భావాలతో రోజులు గడిచాయి. 1 సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశి మహాపర్వదినానికి భక్త బృందాలు పాదయాత్రలు చేస్తూ పండరీ ఉత్సవాలకు పోతూ ఉంటే వారితో పాటుగా పండరీకి చేరుకున్నాడు భానుదాస్. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పాండురంగని గుడిలో విగ్రహాన్ని విజయనగర మహారాజ్ చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు బలవంతంగా తీసుకుపోయి విజయనగరంలో ప్రతిష్ఠించుకున్నాడు అని తెలిసింది. భక్తులంతా కంగారు పడి ఉత్సవాలు ఏమి చేస్తాము, దేవుడు లేడు ఇక్కడని బాధపడి ఏడుస్తున్నారు. అప్పుడు భానుదాస్ మహారాజ్ ధైర్యంగా ఉండండి, నేను పోయి పాండురంగాన్ని తీసుకొస్తాను, మీరు మాత్రం సంకీర్తనలు, ఉత్సవ ఏర్పాట్లు మానవద్దు అంటూ వాళ్ళకి హామీ ఇచ్చి విజయనగరం వెళ్ళాడు భానుదాస్ మహారాజ్. మందిరంలో దేవుడికి ఎదురుగా నిలబడి, ఏమయ్యా రంగా, నిజంగా చెప్పు, నువ్వు నీ భక్తులకు దూరంగా ఎందుకు వచ్చేసావు? నీకేమైనా అపరాధం చేశారా వాళ్ళు? దీనులు రక్షించడానికే కంకణం కట్టుకున్న నువ్వు రాజభోగాలు అనుభవిస్తూ ఇక్కడ ఉంటావా? ఈ వజ్రాలు, కిరీటాలు, రత్నాలు, హారాలు నీ బీద భక్తులు ఇవ్వలేకపోవచ్చును, కానీ వారి గుండెల నిండా గుడి చేసి ఉంచారు కదయ్యా అంటూ నిలదీశాడు భానుదాస్ మహారాజ్ పాండురంగ విఠలుణ్ణి. రంగడేమీ మాట్లాడలేదు. పూజారి పవళింప సేవ చేస్తుండగా భానుదాస్ గర్భగుడిలోకి దూరాడు. పూజారి చూసుకోకుండా గుడికి తాళం వేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇక ఏకాంతంలో రంగడి కాళ్ళు పట్టుకుని, రంగా, నీకు ఇక్కడ ఖైదులాంటి ఈ గుడి ఏమీ సుఖాన్ని ఇస్తుంది? హాయిగా చంద్రభాగా ఇసుక తిన్నెలపై నీ పిచ్చి భక్తులతో ఆటలాడుకుంటేనే ఆనందం. ఇప్పుడు నీకు ఆనందం లేదు, మాకు సంతోషం లేదు కదయ్యా. నీ భక్తులంతా నీవు అక్కడ లేవని కృంగి కుసించిపోతూ ఉంటే నీకు ఇక్కడ సంతోషమా? భక్తపరాధీనుడన్న బిరుదయమైపోతుందయ్యా అంటూ ప్రార్థించాడు భానుదాస్ మహారాజ్. పాండురంగడు భానుదాసును కౌగలించుకున్నాడు. తన మెడలో రత్నాల హారాన్ని భానుదాస్ మెడలోకి వేసి, నాకు ఈ హారాలు ఇవన్నీ ఏమాత్రం తృప్తినియ్యవు, నా హృదయంలో పండరీలోనే ఉంది అన్నాడు. అయితే ఇంకేమి, పోదాం పదా అన్నాడు భానుదాస్. భాను, ఆగరా, నేను చెప్పేది పూర్తిగా విను. కృష్ణదేవరాయలు రాజే కాదు, మంచి భక్తుడు కూడాను.
కానీ అతని భక్తి పరిపక్వం కాలేదు. నువ్వు వచ్చావు కదా, ఇక తెలుపుతాను అంటూ మళ్ళీ కౌగలించుకున్నాడు పాండురంగడు. ఆ ఆనందంలో రంగడి మాయతో తుంగభద్రా నదీ తీరంలో నిద్రిస్తున్నాడు భానుదాస్. తెల్లవారి చూసుకున్నాడు. రాత్రి జరిగినదంతా గుర్తు చేసుకుంటూ నదిలో స్నానం చేసి దేవాలయానికి వస్తూ ఉండగా రాజభటులు పట్టుకున్నారు. దొంగ దొరికాడని అంటున్నారు. ఉదయాన్నే రాజుగారికి ఫిర్యాదు చేరింది. రత్నాల హారం దొంగతనం జరిగిందని, రాజుగారు దొంగను పట్టుకున్నారని కొరత వేయమని ఆజ్ఞాపించారు. ఎందుకు రత్నాల హారం ఎలాగుంది? పాండురంగడే కదా మెడలో రత్నాల హారం వేసేసాడు భానుదాస్ మహారాజ్కి. ఈ కౌగిలించుకున్నాడు కదా. రత్నాల హారం మాయమైపోయిందని తెల్లవారుజామున రక్షక భటులు తెలియగానే ఈ దొంగ దొరికాడని చెప్పి భానుదాస్ మహారాజుకి పట్టుకున్నారు. రాజాజ్ఞ తెలియక భటులు ఇంతలో భానుదాసుని రాజువారి సుముఖానికి తీసుకుపోయారు. రత్నాల హారం ఎందుకు దొంగతనం చేసేవు అని అడిగితే, నాకేమీ తెలియను, నేను దొంగని కాను అని భానుదాస్ చెప్పాడు. మెడలో హారం ఉండగా పట్టుకుంటేనే నువ్వు తప్పు ఒప్పుకోవడం లేదు, వింత మనిషిగా ఉన్నావే అని రాజుగారు అన్నారు. అలా అంటూ ఉండగా రాజభటులు పరుగున వచ్చి, కొరత కొయ్య మెత్తగా పట్టులాగా అయింది ప్రభు అన్నారు రాజుగారు. అందరితో పాటు వెళ్ళి చూశారు. వెంటనే తనదే తప్పని తెలుసుకున్నారు. వెంటనే అపరాధం క్షమించమని భక్తుడి పాదాలపై పడ్డాడు. భానుదా క్షమించాను, మరి హారం సంగతి ఏమిటి అన్నాడు. అది మీరే ఉంచుకోండి అన్నాడు రాజు. కుదరదు, ఈ హారంతో పాటు ఆ హారం నా మెడలో వేసినవాడు కూడా నాతో రావాలి అన్నాడు భానుదాస్. అప్పుడు ఈ లీల సాక్షాత్తు పాండురంగ విఠలుదే అనేది రాజుకు అర్థమైంది. సరే మహాత్మా, రంగడు ఇష్టపడితే తీసుకువెళ్ళండి అన్నాడు. సరాసరి భానుదాస్ అందరూ చూస్తుండగానే గుడిలోనికి వెళ్ళి రంగా రా పండరీ పోదాం అనగానే ఆ విగ్రహం బాగా చిన్నదైపోయింది. దానిని తీసుకుని చొక్కా జేబులో వేసుకుని మహారాజ్ సెలవు అన్నాడు భానుదాస్. ఆహా, కృష్ణదేవరాయల ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఏమిటి మహాభక్తులు పండరీలోనే ఉన్నారా అని వారికి ఆపి ధన కనక వస్తువాహన సహితంగా రథాన్ని ఎక్కించి కొంతమంది భటులను తోడుగా ఇచ్చి పంపించాడు. పండరీ చేరి యథాస్థానంలో ఉంచగానే పాండురంగడు యథారూపం ధరించాడు. భక్తులంతా ఎంతో ఉత్సాహంతో సంతోషంతో వేడుకలు చేసుకున్నారు. మా గురుదేవులైనటువంటి ఏకనాథ్ మహారాజు వారు ఆ వంశంలో పుట్టారు. వారెంతో గొప్ప భక్తులు, గురువుకు తగిన శిష్యులు, వారి చరిత్ర అమోఘం అని చెప్పాడు సూర్యాజీ. నిత్యానందులు విన్నావా? దత్త పరంపర వంశ పరంపరలు రెండు ఎంతో ముఖ్యమైనవే అని జయజయనాదాలు పలికారు. దిక్కులు పిక్కటిల్లేలాగా వాళ్ళు చక్కగా నాట్యం చేసుకుంటూ కీర్తనలు చేసుకున్నారు. తరువాత సద్గురుని తాలూకా జీవిత విశేషాలు చెబుతూ ఉండగా సూర్యాజీ అష్టసాత్విక భావాలు ముప్పిరిగొన్నాయి. కళ్ళకి ఆనంద బాష్పాలు స్రవించాయి. నాయన హే నాథ్ మహారాజా, పతిత పావన దీనదయాళో, నీ వృత్తాంతాన్ని చెప్పమని భక్తులు కోరితే చెప్పడానికి నేను ముందుకొచ్చాను. ఈ ప్రభు నా పట్ల కృప చేసి నా యందు కృపతో ఇందులో ఏవైనా దోషాలుంటే నన్ను క్షమించు దేవా. మహిమ మాత్రమే నీది, దోషాలు నావి. నీ మహిమాన్విత గురుసేవా వృత్తంతం పరమం, గురు సమాగమం నిరుపమానమైనవి మనసులోనే ప్రార్థించి ఈ విధంగా చెప్పడానికి ప్రార్థన చేశాడు. పెద్దలారా, ఏకనాథ్ మహారాజు వంశావళిని విన్నారు కదా. వీరికి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించగా తాతగారైనటువంటి చక్రపాణి గారు పెంచి పెద్ద చేశారు. ఏకనాథ్ మహారాజు వారు సద్గుణ కని, శాస్త్రాధ్యయనంలో ప్రథమ స్థానం వారిదే. సాధు సజ్జనులతో సాంగత్యం, కథాశ్రవణంలో ఆసక్తి ఉండేది. వారికప్పుడు 11 ఏళ్ల వయస్సు. ఆనాటి నుండి సద్గురువుని సేవించి జీవితం ధన్యం చేసుకోవాలనే తపన ప్రారంభమైంది. తనకు పరిచయమైనటువంటి సాధువులందరినీ సద్గురువు ఎక్కడ లభిస్తారని ప్రశ్నించిస్తూ ఉండేవాడు. ఏమో ఎక్కడా లభించవచ్చునని మేము కూడా తిరుగుతున్నాం అని అంటూ ఉండేవారు కొంతమంది. ఇలా ఉంటుండగా ఓ రోజు దేవాలయానికి వెళితే అక్కడ వృద్ధుడు చాలా తేజోవంతుడుగా కనిపించాడు. ఏకనాథ్ మహారాజు వారు ఆయన దగ్గరికి పోయి, తాత, సద్గురువు ఎవరైనా నీకు తెలిసిన వారున్నారా అని అడిగాడు. ఆ తాత, ఎందుకు లేరు, ఉన్నారు, నీవే అక్కడికి పోవాలి, పోగలవా అన్నాడు. ఎక్కడ ఉన్నారో చెప్పండి అని ఆతృతతో అడిగాడు. దేవగడ దుర్గంలో ఉన్నారు. ఆ దుర్గాధిపతి జనార్దన పంతు గొప్ప నిష్ఠాగరిష్ఠుడు, వెళ్ళి సేవించుకో అన్నారు ఆ తాతగారు. ఆయన నమస్కారం చేశాడు భక్తితో. మహాత్మా, నాకు మార్గం తెలిపారు, తమరు కూడా గురువులే అన్నాడు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటూ దీవించారు తాతగారు. ఎవరికి? ఏకనాథ్ మహారాజు వారికి. ఏకనాథ్ మహారాజు వారి గురువు ఎవరు? ఇక్కడ మనకి వెళితే
ఇక్కడ మనకి దత్తాత్రేయ ఉపాసకుడు ఎవరు? దత్తాత్రేయ ఉపాసకుడు సద్గురు జనార్దన పంత్. అయితే ఏకనాథ మహారాజు వారికి తన తాతకు చెప్పితే వెళ్ళనీయడు. ఇంట్లో చెప్పకుండానే ఇల్లు విడిచి దేవగడికి చేరుకున్నాడు. గురునామస్మరణ మనస్సులో చేసుకుంటున్నాడు. కానీ ఒక దుర్గాధిపతిని కలవాలంటే వారి అనుమతి కావాలి, లేక ఎవరైనా తెలిసిన వారి ద్వారానైనా పోవాలి. అలాంటిది ఏమీ లేదు. సద్గురువుడును దర్శించాలి అనే తపన మాత్రమే ఉంది తన వద్ద. ద్వారపాలకులు తనను పరిచయం చేసుకుని పైఠాన్ నుంచి దర్శనానికి వచ్చానని విన్నవించండి అని కోరాడు. చూస్తే ఈ బ్రాహ్మణ బాలకుడు హానికరమైన వాడు కాదు అనిపించి వారు లోనికి పోయి పంతుగారికి విన్నవించారు. లోనికి ప్రవేశపెట్టమని అనుమతిచ్చాడు. ఏకనాథ్ మహారాజు వారు లోపలికి పోయి సద్గురు జనార్దన పంతు వారిని దర్శించగానే వారి యొక్క తేజో విరాజిత ముఖమండలం ప్రేమపూరితమైనటువంటి చిరుదరహాసంతో ఆహ్వానిస్తున్నట్లు ఆయన చూపులు వారికి తల్లిదండ్రులు తలిపించేయన్నమాట. ఎవరికి? ఏకనాథ్ మహారాజు వారికి. జనార్దన పంత్ అమాంతంగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు కట్టుకొని నిలబడి తన తాత తండ్రులను పరిచయం చేసుకున్నాడు. పంతుగారు తల పంకించి ఏమి కోరి వచ్చావు అని ప్రశ్నించారు. ఏకనాథ్ మహారాజు గారు, గురుసేవా భాగ్యం ప్రసాదించండి మహాప్రభు, ఆ కోరిక తప్ప నాకు ఇంకే కోరికలు లేవు. తమరు కాదంటే ప్రాణాలు విడిచిపెట్టడానికి వచ్చానని ధైర్యంగా చెప్పాడు. మీరు అనుమతించే వరకు పాదాలు విడిచిపెట్టనని పట్టుకున్నాడు. అప్పుడు జనార్దన పంత్ నవ్వుకుని, 11 సంవత్సరాల పిల్లడివి, నీవేం సేవలు చేస్తావు అన్నారు. సేవ అయినా నేనేదైనా చేస్తాను, కాదనకండి అని ఏకనాథ్ ప్రార్థించాడు. జనార్దన పంతు ఒప్పుకోక తప్పలేదు. మరి సరే ఉండు అన్నారు. కానీ వారికి ఇది దత్త సంకల్పం అని తెలుసు. ఎప్పటికప్పుడు ఏది అవసరమో గుర్తించి సేవించడంలో ఏకనాథ్ మహారాజు గారి గురుప్రేమను ఆకట్టుకున్నారు. పంతుజీ దినచర్యనంతా ఒక్కరోజు గమనించి చక్కగా తెలుసుకున్నాడు. ఏకనాథ్ మహారాజు గారు గురువు నిద్ర లేవకముందే తాను లేచి వారి బ్రహ్మముహూర్తంలో లేచేసరికి వేడి నీళ్లు సిద్ధపరిచి వారి స్నానమయ్యేసరికి పూజాగది శుభ్రం చేస్తే ఉండేవాడు. గురువు ధ్యాననిష్ట పూర్తి అయ్యేసరికి పూజకి పువ్వులు, పూజా ద్రవ్యాలు సమకూరుస్తూ ఉండేవాడు. పూజ పూర్తయ్యే సమయానికి వారికి దుస్తులు పంతూజీ రాజదుస్తులు వేసుకుంటారు కదా, సిద్ధపరుచుతూ ఉండేవాడు. తర్వాత పాదరక్షలు సిద్ధం చేసేవాడు. శిరస్నానాన్ని అందించేవాడు. పంతూజీ అవన్నీ ధరించిన తర్వాత సభ చేయడానికి బయలుదేరే ముందు వారి పాదాలకు నమస్కరిస్తూ ఉండేవాడు. తర్వాత ఏ పని పురమాయించితే ఆ పనిని చక్కగా చేసి చూపిస్తూ ఉండేవాడు. వారు తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకునే వేళలో ఏ వస్తువులు ఎక్కడ అమర్చాలో అమర్చేవాడు. గురుదేవులు సాయంకాలం వేళలో విహారానికి పోయేటప్పుడు దుస్తులు వేరుగా వేసుకునేవారు, అవి సిద్ధంగా ఉంచేవాడు. ఆ విధంగా సమయోచిత సేవలు చేసి రాత్రిపూట గురుదేవులు నిద్రించే వరకు పాదసేవ చేసేవాడు. వారు నిద్రించిన తర్వాతనే తాను నిద్రకు ఉపక్రమిస్తూ ఉండేవాడు. తిరిగి గురుదేవుల కన్నా ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకున్నారు ఏకనాథ్ మహారాజు వారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి జనార్దన పంత్జీ తనతో నాథుగారిని కచేరీకి తీసుకుని వెళ్ళారు. నాథుగారు అంటే మరెవరో కాదు, ఏకనాథ్ మహారాజు వారు. అక్కడ వారికి ఏమి కాగితాలు అందించాలో, ఎప్పుడు ఏది అవసరమో తీసి ఇస్తూ ఉండేవాడు. గురువుగారు ఏకనాథ్ ఇతను లెక్క తనిఖీ చేయి అన్నారు. అది అయిపోగానే ఈ అర్జీ వ్రాసి ఇయ్యి అనేవారు. అంతలో చూడు ఈ కాగితానికి జవాబు వ్రాయి అనేవారు. ఈ విధంగా పని వెంట పని జమలు ఖర్చులు వ్రాయడం అన్నింటికీ అలవాటు పడ్డారు ఏకనాథ్ మహారాజు వారు. సాయంకాలం వేళలో ఏకనాథ్ నాతో కూడా తోటకు రా అనగా అతనితో కూడా తోటకు వెళ్ళేవారు. నువ్వు గుర్రపు స్వారీ నేర్చుకో అన్నారు గురుదేవులు జనార్దన్ పంత్ గారు. నాకెందుకు మహాప్రభు గురుదేవా అని మళ్ళీ వెంటనే సర్దుకుని తమ ఆజ్ఞ అయితే తప్పకుండా నేర్చుకుంటానన్నారు. అలాగే కత్తి పట్టి సాము చేయడం కూడా నేర్పించారు పంతుగారు ఏకనాథ్ మహారాజు వారికి. తనకి ఇన్ని నేర్పిస్తున్నారు గురుదేవులు, ఇవన్నీ తనకు ఉపయోగపడేవేనా ఏమీ గురుదేవులకు తెలియాలి అనుకున్నారు ఏకనాథ్ మహారాజు వారు. ప్రతి గురువారం పంతూజీ పూర్తిగా ధ్యాన నిష్టలో ఉంటారు అని తెలిసిన తురుష్కులు గురువారం కోటను ముట్టడించారు. కాపలా వారిలో కొందరు వచ్చి పంతూజీని కలవాలని కోరగా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రారని ఖచ్చితంగా ఏకనాథ్ వారు తెలిపితే వాళ్ళు గాబరాపడి, అయితే ఈరోజు కోట శత్రువులకి స్వాధీనపరచాలా అంటే అనగా ఏమి, మీరంతా లేరా అన్నారు ఏకనాథ్ మహారాజ్. మమ్మల్ని నడిపేవారు పంతుజీ కదా, వారు లేకుండా ఎలా దాడిని త్రిప్పి కొట్టగలం అన్నారు కాపలావారు. నాదుగారు సరే
నేను వస్తాను పదండి అని ఆజ్ఞాపించి గురుదేవులకు మొక్కుకుని వచ్చి కవచం, శిరస్త్రాణం, ఖడ్గం ధరించి అశ్వం ఎక్కి ఒక్కసారి మెరుపులా విరుచుకుపడ్డారు ఏకనాథ్ మహారాజు వారు. భటులంతా వారి ఆదేశాలను శిరసావహించి శత్రువులపై తిరగబడ్డారు. అంతే, ఆ ధాటికి తట్టుకోలేక శత్రు సైన్యాలు పలాయనం చిత్తగించాయి. కొందరు పట్టుబడిపోయారు. వాళ్ళని బంధించి ఖైదులో ఉంచి మరుసటి రోజు కొలువులో ప్రవేశపెడితే పంతూజీ విచారించగా తేలింది ఏమిటి అంటే, ముందు రోజు యుద్ధం జరిగిందని సైనికుల ద్వారా పూర్తిగా విషయాన్ని తెలుసుకున్నారు. ఏకనాథం యుద్ధం చేశాడని, తరువాత ఖైదీల్ని మందలించి వదిలేసి ఏకనాథ్ గారితో, ఏమయ్యా నిన్న అంత యుద్ధం జరిగితే నాకు కొంచెం కూడా తెలియజేయలేదని అడిగారు. జనార్దన పంత్ గారు, మీ దయ వల్ల ఇబ్బంది ఏమీ కలగలేదు కాబట్టి గురుదేవ, విజయం సాధించింది మన వీరులే కదా అన్నారు. పంతూజీ చాలా ప్రసన్నులై గొప్పలు చెప్పుకోని శిష్యుడు దొరికినందుకు మనసులో సంతోషించారు, గర్వపడ్డారు. ఒకరోజు లక్ష్మీవారం రోజున ఏకనాథుల వారికి దత్తదర్శనం చేయించాలని గురుదేవులు సంకల్పించి తన ధ్యాన నిష్టను వాయిదా వేసుకున్నారు. ఏకనాథ్ మహారాజు వారితో గురుదేవులు ఇలా అన్నారు, ఏకనాథ, ఈరోజు మనం ఒక పక్కన ఉన్న కొండలలో అలా గడిపోద్దాం పద, మీ ఇష్టం అన్నారు ఏకనాథ్ మహారాజు వారు. ఇద్దరు ఆ కొండలపైకి ఎక్కి అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది, అక్కడ ఒక సరోవరం కూడా ఉంది. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి వాతావరణంలో ఆ గురు శిష్యులు ఇద్దరే ఉన్నారు. గురుదేవులు ఏకనాథ్ మహారాజు గారితో, దేవుడు ఎక్కడ ఉన్నాడురా అన్నాడు. అంతటా ఉన్నాడు గురువుజీ అని శిష్యుడు చెప్పాడు. అది ఊహించేనా లేకపోతే అనుభవించి చెప్పేవా అని ప్రశ్నించారు. అయితే ఎవరి ఆగమనం కోసమో ఎదురు చూపులు చూస్తూ ఉన్నట్టుగా చుట్టూ కలిగి చూస్తూ చటుక్కున లేచి వెళ్ళి దూరంగా ఒక ముస్లిం ఫకీర్ వస్తూ ఉంటే పరుగున వెళ్ళి వారికి పాదాభివందనం చేశారు గురుదేవుడు. ఆయన పంతూజీని ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు మదానందం పొందుతూ కూర్చున్నారు. ఆ ఫకీర్ వెంట ఆడకుక్క, దానికి 4 పిల్లలు ఉన్నాయి. పూర్తిగా మాసిన బట్టలతో ఆయనేమో వికారంగా ఉన్నాడు. భుజాన జోలె ఉంది. ఏకనాథ్ మహారాజు వారు దూరం నుండే చూస్తూ ఉన్నారు. కొంచెం సేపటి తర్వాత జా దూద్లావు అని తన జోలెలో నుండి భిక్షాపాత్ర తీసి పంతూజీకి ఇచ్చారు. ఆయన ఆ పాత్రలోకి వెనక ఉన్న కుక్క దగ్గరకు వెళ్ళి పాలు పిండి తెచ్చారు. ఇద్దరూ ఫకీరు తెచ్చినటువంటి ఎండిన రొట్టె ముక్కలు ఆ పాలల్లో నంచుకుని తింటున్నారు. ఆ ఫకీరు ఈలోపు ఈ బాలకుడు ఎవరు అని అడగడం, మనవాడే అని పంతుగారు చెప్పడం ఏకనాథ్ మహారాజు వారు వింటూనే ఉన్నారు. తర్వాత, ఓ ఏకనాథ్ ఇటురా అని పిలిచి ఆ భిక్షాపాత్ర శుభ్రంగా కడిగితే అంటూ ఆజ్ఞాపించారు. కడిగి తీసుకురా అని ఆజ్ఞాపించారు. ఏకనాథ్ మహారాజు వారు ఆ పాత్ర చేతిలోకి తీసుకునేటప్పుడే ఒక విద్యుత్ ప్రవాహం తనలోకి ప్రసరించినట్లు అయ్యింది. ఆ పాత్రను సరోవరంలో కడగడానికి వెళ్ళారు. దానిలో గురుదేవులు తిన్నారు. దాన్ని కడిగి నీళ్లు త్రాగాలనిపించింది. తాగేశారు ఏకనాథ్ మహారాజు వారు. అద్భుతంగా చుట్టూ దివ్య తేజస్సు ఆవరించినట్లు అనిపించి కొంతసేపు అలాగే ఉండిపోయారు. ఫకీరు పెద్దగా, ఓ పిచ్చివాడా, ఏమిటి చేస్తున్నావు అని గట్టిగా కేకవేశారు. మామూలు స్థితి కలిగి ఏకనాథ్ మహారాజు వారు, ఆ స్వామి పాత్రను శుద్ధి చేస్తున్నా, తెస్తానుండండి అంటూ జవాబిచ్చేసరికి, ఏ పాత్ర ఏమి శుద్ధి అంటూ గురుదేవులు ఆది గురువు యోగి రూపంలో దత్తాత్రేయ స్వామి ఇరువురు దర్శనమిచ్చారు. బిరబిరా వచ్చి ఏకనాథ్ మహారాజు వారు వారి పాదాలపై పడి, దత్తస్వామి, ఈ పిల్లవాడి నాకు ఇచ్చేయి, చాలా పనుంది దీని అని అంటే, సరే మీ కృప అన్నారు జనార్దన పంత్ గారు. దత్తుడు అంతర్ధానం అయ్యాక పంతూజీ శిష్యుడిని అభినందించారు. ఏకనాథ, నా కర్తవ్యం పూర్తయిందయ్యా. పారవస్యంలో అంటే ఇక్కడ మనకి నాద సాంప్రదాయం అని ఉంటుంది. నవనాథ చరిత్రలో మనకు ఉంటుంది. మనకు నవనాథ చరిత్రలో నాద సాంప్రదాయం అని ఉంటుంది. ఆ నాద సాంప్రదాయంలో మత్స్యేంద్ర గోరక్ష జలంధర రాజ గహని అడ్బంగ చౌరంగ ముఖ్య భర్తరి చట్పట్టనాగనాథ సిత్య భూమ్యం బభూ నవనాథ ముఖ్య ఓం దత్తాత్రేయాయ నమః అని ఇది మహామంత్రం. ఇది అయితే ఇద్దరూ కూడా తిరిగి నివాసానికి చేరుకున్న తర్వాత కొంతకాలానికి ఒకరోజు పంతూజీ ఏకనాథ్ గారిని పిలిచి, నువ్వు ఒంటరిగా వెళ్ళి సూర్యకుంజ శిఖరం పైన తపస్సు చేయాలి, భగవద్ దర్శనమైతే కానీ తిరిగి రానని శపథం చేసుకుని బయలుదేరు అని ఆదేశాలు ఇచ్చారు జనార్దన పంత్ గారు ఏకనాథ్ మహారాజు గారు. మారు మాట్లాడకుండా గురుదేవుల పాదాలకి పాదాభివందనం చేసి బయలుదేరారు ఏకనాథ్ గారు. ఆ కొండపైన ఏకాంత స్థలంలో తపస్సు చేశారు. నిత్యం ఒక గొల్లపిల్లవాడు ఆవు పాలు తాగమని ఏకనాథ్కు తెచ్చి సమర్పిస్తూ ఉండేవాడు.
అయాచిత ప్రసాదమని భావించి ఆ పాలు తాగి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకానొక నాడు ఆ గొల్ల పిల్లవాడు కెవ్వును కేక వేశాడు. ఏకనాథ్ మహారాజు వారు కళ్ళు తెరిచి ఏమిటని అడిగితే, మీ వెనక ఒక నల్ల త్రాజు పాము పడగ విప్పి మీ తలపై నాడిస్తోంది స్వామి అన్నాడు. వెంటనే వెనకకు చూశాడు ఏకనాథ్ మహారాజు వారు. ఆ త్రాజుపాము శ్రీకృష్ణ పరమాత్మగా శిరస్సు మీద నెమలిపించం కరమున వేణువుతో దర్శనమిచ్చాడు. తిరిగి పంతూజీ వద్దకు వెళ్ళగా వారు పైఠానికి పోయి భాగవతం మరాఠీలోకి తర్జుమా చేయి, ఈ పనులు నువ్వే చేయాలని ఆజ్ఞాపించారు. తాతగారి వద్దకు తిరిగి వచ్చారు ఏకనాథ్ మహారాజు వారు. గిరిజాబాయి అనే సాధ్విని వివాహం ఆడారు. గురువాజ్ఞ మేరకు రచనలు చేశారు. తాతా నాయనమ్మలకు వృద్ధాప్యంలో సపరిచర్యలు చేశారు. ఆ వృద్ధులను పరమపదించారు. తర్వాత ఆయన ఇంటికే పెద్ద. నిత్యము బ్రహ్మముహూర్తంలో లేచి గోదావరి నదిలో స్నానం చేయడం, శ్రీహరిని అర్చించి ప్రార్థించి దుఃఖితులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం, సాంత్వన చేయడం, ఇలా చేస్తూ ఉండేవారు ఏకనాథ్ మహారాజుల వారు. శ్రీనాథ్ మహారాజు సహనశక్తికి మారుపేరుగా రూపుధరించారు. ఎవరెన్ని అన్నా కూడా కోపం అనేది ఆయనకి లేదు. ఏకనాథ్ మహారాజు వారికి ఒకసారికి పరీక్ష పెట్టాలని గ్రామంలో బ్రాహ్మణులు ఒక తురుష్కుని ప్రేరణ చేశారు. ఏకనాథ్ మహారాజులు వారు గోదావరి నదిలో స్నానం చేసి పైకి వచ్చే సమయంలో ఆయన మీదకు అతడు గాండ్రించి ఉమ్మేశాడు. ఏకనాథ్ మహారాజు వారు చిరునవ్వుతో అతని వెంక చూసి మళ్ళా నదిలోకి దిగి స్నానం చేసి పైకి వచ్చారు. మళ్ళా ఉమ్మడం జరిగింది. మళ్ళా స్నానం చేశారు. ఈ విధంగా ఆ వ్యక్తి 108 సార్లు ఉమ్మడం, స్వామివారు స్నానం చేసి రావడం, ఇలా 108 సార్లు చేయడం జరిగింది. ఆ తురుష్కుడు ఏడుపు ఆపుకోలేక ఆయన కాళ్లపై పడి, తమరు క్షమించితే గాని నాకు నిష్కృతి లేదు, నేను మీ పట్ల అపచారం చేశానని బోరును ఏడ్చాడు. ఏకనాథ్ మహారాజు వారు అతన్ని ఓదార్చి, ఓ మహానుభావ, నువ్వు అలా చేయడం వల్ల నేను 108 సార్లు గోదావరి స్నానం చేయగలిగాను. లేకపోతే రోజుకు ఒక్కసారే కదా నేను చేసేవాడిని. నాకు నువ్వు మేలే చేసావు నాయన, పుణ్యాత్ముడివి అని దీవించి పంపించేశారు. చూడండి ఎంత చక్కగా ఉందో, ఇక్కడ ఎంత సమయస్ఫూర్తిగా ఉందో చూడండి. గ్రామంలోని బ్రాహ్మణులకి ఏకనాథ్ మహారాజు అంటే దీనదయాళుడని కోపం, కులం పట్టింపు లేకుండా అందరినీ ఆదరిస్తాడని ద్వేషం. ఏకనాథ్ మహారాజు వారిని అవమానపరచాలని వాళ్ళు మళ్ళా ఒక ఉపాయం ఆలోచించి పొరుగురు నుంచి ఒక బేద బ్రాహ్మణుడు వచ్చి తన కుమార్తె పెళ్లి కోసం సాయం చేయమని కోరాడు. అప్పుడు ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దలు ఇలా అన్నారు, అదిగో ఆ కనిపించేదే ఏకనాథ్ గారి ఇల్లు. నీవేం చేస్తావో కానీ ఆయనకు కోపం తెప్పించు, నీకు 200 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతే కదా, ఎవరినైనా మెప్పించాలంటే కష్టపడాలి కానీ కోపం తెప్పించడానికి ఏముందండి అనుకుంటూ ఏకనాథ్ మహారాజు వారింటికి వెళ్ళి చెప్పులున్న కాళ్ళతోనే నాదుగారి పూజా గృహంలోకి పోయి నాదుగారి ఒడిలో కూర్చున్నాడు. వెంటనే ఏకనాథ్ మహారాజు వారు భార్యను పిలిచి, నా స్నేహితుడు కృష్ణాజీ వచ్చాడు, కొంచెం పానకం తీసుకునిరా, నన్ను చూడాలని ఆతృతతో చెప్పులు కూడా విప్పడం కూడా మర్చిపోయాడు అని అతని ప్రేమను ఎలా వర్ణించను అంటూ ఉంటే, అతడు ఖిన్నుడై క్షమించండి, పొరపాటు చేశానంటాడు. అతనికి ఎన్నో మర్యాదలు చేసి భోజనం వడ్డించాడు. ఆ బ్రాహ్మడు కార్యసాధనకు ఎప్పుడు అవకాశం వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు భక్తులకి సమారాధన జరుగుతూ ఉండగా ఏకనాథ్ మహారాజు గారి భార్య గిరిజాబాయి మారు వడ్డించడానికి వచ్చింది. ఈ నూతన బ్రాహ్మణుడు చటుక్కున లేచి ఆమె వీపుపై కూర్చున్నాడు. ఏకనాథ్ మహారాజు వారు, గిరిజాబాయి జాగ్రత్తగా పట్టుకో పడిపోతే ప్రమాదం అన్నారు. ఆమె నా పెద్ద కొడుకు. ఆమె ఏమంది, నా పెద్ద కొడుకు, అల్లరి నాకు తెలుసుగా, జాగ్రత్తగానే పట్టుకున్నాను అన్నది గిరిజాబాయి. చూడండి ఎంత సమయస్ఫూర్తి. దానితో అతను పాచిక పారలేదు. ఏకనాథ్ మహారాజు వారికి కోపం రాలేదు. ఇక ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తావు అని ప్రశ్నించారు ఏకనాథ్ మహారాజు వారు. అయ్యా, నా కూతురు పెళ్లికి 200 రూపాయలు కావాల్సి వచ్చింది. మీకు కోపం తెప్పిస్తే ఈ బ్రాహ్మణ పెద్దలంతమంది కలిసి 200 రూపాయలు ఇస్తానన్నారు. మీకు నేను ఏమి చేసినా మీకు కోపం రాలేదు. ఆ డబ్బులు రావు, నా పిల్ల పెళ్లి కాదు అని దుఃఖిస్తున్నాడు. విషయం అర్థమైంది ఏకనాథ్ మహారాజు వారికి. ఇలా అన్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, దిగులు పడకు, నేను ఇస్తాను 200 అని లోపల నుండి తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు నేను నీకు కోపం నటిస్తూ నీ వెంట పడతాను, నువ్వు పరిగెత్తి వారికి చెప్పు, నీకు అక్కడ కూడా 200 రూపాయలు లభించుతాయి, పద అన్నారు. ముందు బ్రాహ్మణుడు, వెనక ఏకనాథ్ మహారాజు వారు వెంబడిస్తూ ఉండగా బ్రాహ్మణులు అంతమంది చూశారు. వారి దగ్గరికి పోయి, అమ్మో, ఏకనాథ్ మహారాజు నన్ను కొట్టేస్తాడు బాబోయ్ అంటూ చెప్పాడు. వారు సంతోషించి పంచకొంగురం ముడికట్టి ఉంచినటువంటి డబ్బులు 200 రూపాయలు ఆ బ్రాహ్మడికి ఇచ్చారు.
ఆ తర్వాత ఏకనాథ్ మహారాజు వారు ఇటు రాగానే ఆ బ్రాహ్మణుడు చూస్తూ ఉండగానే, అయ్యా నమస్కారం, పోయి వస్తా అంటూ పొరుగురి బ్రాహ్మణుడు పరుగున పోయి వెళుతూ ఉండగా చిరునవ్వులతో ఏకనాథ్ మహారాజు వారు తిరిగి ఇంట్లోకి ఇచ్చేశారు. ఆ తర్వాత విషయం అందరికీ తెలిసింది. వారు ఆ విధంగా కోపం నటించి తమ చేత 200 రూపాయల బ్రాహ్మణుడికి ఇప్పించారని, ఆ విధంగా వారికి కోపం తెప్పించే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అని. శ్రోతలంతమంది ఈ చరిత్ర వింటూ ఆనందలహరిలో మునిగిపోయి ఉన్న తరుణంలో సూర్యాజీ ఇలా చెప్పారు: సాధనలో ఉత్తమ సహనశీలులై ఉండాలని గురువులు ఎంత ప్రబోధించినా అవగాహన చేసుకుని పాటించే శిష్యులు చాలా తక్కువ. ఏకనాథ్ మహారాజు వారు ఆ సద్గుణాన్ని ఆచరించడం తపస్సుగా భావించారు. అందువల్లనే వారు మహిమాన్వితమైనటువంటి గ్రంథాలకి సరళ భాషలో రూపకల్పన చేయగలిగారు. ఇటువంటి గురువుకి నేను శిష్యుడు అవడం నా పూర్వజన్మల పుణ్య ఫలితమని చేతులు జోడించి సూర్యాజీ అనితర దుర్లభ సాధ్యమైన గురుకృపకి తనను పాత్రునిగా చేసిన ఆ గురువులకి సాష్టాంగ దండ ప్రణామములాచరించి ఈ కథని ముగించారు అని నిత్యానందులు చెప్పగానే విద్యాసాగరుడు గురువుతో పాటు ఏకనాథ్ మహారాజు వారికి నమస్కారం చేశారు. అప్పటిదాకా సూర్యాజీ కథ విన్న శ్రోతల అలాగే విద్యాసాగరుడు కూడా మహాభక్తులు గురువులైనటువంటి వారి దివ్య కథాగాన లహరిలో చక్కగా ప్రయాణం చేశాడు. మళ్ళీ ఆ గురు శిష్యుల ప్రేమని, వారి కర్తవ్య పాలనని తలుచుకుని తన్మయుడై, గురుదేవా, నా పూర్వ పుణ్య ఫలం చేత నేను ఈ మహాత్ముల చరిత్రలని, వారి దివ్య లీలల్ని మీ ద్వారా శ్రవణం చేసి వారి కరుణా కటాక్షాలకి నేను పాత్రుడునవుతున్నాను. తర్వాత సద్గురువుని పొందాలని ఎంతో ఆరాటపడుతున్నటువంటి శ్రేష్ఠుడికి ఎవరు గురువు కాగలిగారు? దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. శిష్యుడు సద్గురువుని అన్వేషించడంలో గల తపన నాకు చాలా అనుభవమైంది కదా. అక్కల్కోట స్వామి దర్శనమిచ్చి మీ వద్దకు చేర్చే వరకు నాకు అశాంతిగానే ఉండేది. గురుదేవ, తర్వాత విషయం వినడానికి నా మనస్సు ఉవ్విళ్ళూరుతున్నది అని కోరాడు. నిత్యానందుల వారు చిరునవ్వులతో ముందుకు వెళ్ళబోతోంది, అదే కదయ్యా, కొంచెం ఓపికగా ఉండు, అంతా శుభమే జరుగుతుంది అని దీవించాడు. నిత్యానందుల వారు విద్యాసాగర్లు ఇద్దరు కూడా జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని స్మరణ చేసి ఇవాళకి ఇక్కడ ముగించారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమయీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. అయ్యా, ఇవాళకి మనం 6వ అధ్యాయం సంపూర్ణం. సమర్థ రామదాసులు వారి లీలా వైభవంలో ఇవాళ 6వ రోజు పారాయణ సంపూర్ణం.